హలో ఫ్రెండ్స్, ఈరోజు మరొక ఓనర్షిప్ రివ్యూ అనేది తీసుకొచ్చాను. మహేంద్ర XUV 700 కంప్లీట్ బేస్ మోడల్. ఇది MX1 వేరియంట్ అండ్ మోడిఫై కూడా చేశారు. అది ఏంటనేది యాక్సరీస్ ద్వారా తెలుసుకున్నాం ఓనర్ ద్వారానే. బట్ మన బడ్జెట్ 20 lakhs నుంచి 30 lakhs అయితే డెఫినెట్లీ XUV 700 వెళ్తారు. బట్ బేస్ మోడల్కి అంత కూడా అవసరం లేదు. బట్ చాలా ఆప్షన్స్ ఉన్నాయి ఈ సెగ్మెంట్లో. అయినా స్టిల్ XUV 700కి ఎందుకు వచ్చారు ఓనర్ అనేది, ఇంకేమైనా ఇష్యూస్ ఉన్నాయనేది కూడా ఓనర్ ద్వారా తెలుసుకుందాము. హాయ్ అండి. ఒక్కసారి మీ పేరు చెప్పరా? నా పేరు యశ్వంత్. ఏం చేస్తుంటారు? సాఫ్ట్వేర్ అండి. ఓకే, ఎప్పుడు పర్చేస్డ్ అండి ఇది? ఇది 2 years బ్యాక్ తీసుకున్నా. 23 మోడల్. ఓకే, అండ్ ఎన్ని కిలోమీటర్స్ తిరిగారు మీరు? 25,000 చేయించి తిరిగి. ఓ నైస్. సో వేరియంట్ ఇది కంప్లీట్ బేస్ మోడల్. కంప్లీట్ బేస్ మోడల్. డీజిల్ మాన్యువల్. ఓకే, సో మీరు 23లో తీసుకున్నారు. మేబీ లాంచ్ కూడా ఆ టైంలోనే అయ్యిందంట. లాంచ్ 1 year బ్యాక్ 22లో అయినట్టుంది. August 15th ఆ టైంలో చేసినట్టు. అయినా కూడా వెయిటింగ్ పీరియడ్ చెప్పారా? వెయిటింగ్ పీరియడ్ అప్పట్లో లాంచ్ అప్పుడు నేను కనుక్కున్నప్పుడు 1.5 year అలా చెప్పారు. నేను బుక్ చేసే టైంకి 10 months వెయిటింగ్ పీరియడ్ జరిగింది. ఓకే, ఆ తర్వాత నేను వేరే షోరూంలో లాట్ ఉంటే నేను అక్కడి నుంచి తెచ్చుకున్నాను. ఓకే, ప్రైసింగ్ ఎంత పడింది అప్పుడు? బేస్ నాకు 17.7 పడిందండి ఆన్ రోడ్. ఓకే, సో 17.7 పడింది కదా. సో అదర్ ఆప్షన్స్ ఏదైనా చూసారు ఆల్టర్నేటివ్గా మీరు 7-seaterలో కానీ? చూశానండి. క్రేటా చూశాను, సెల్టోస్ చూశాను, నెక్సాన్ చూశాను, 300 చూశాను, టీవీ 300 కూడా చూశాను. ఓకే, కాకపోతే నాకేంటంటే నాకు లాంగ్ డ్రైవ్స్ అంటే చెయ్యాలని ఉంది కార్ వచ్చిన తర్వాత. సో నాకు ఇదైతే బాగా కంఫర్టబుల్ అనిపించింది. ప్లస్ వాటిలో ఫీచర్స్ ఎక్కువగా ఉన్నాయి కంపేర్ టు ఈ మోడల్లో. నాకేమనిపించింది అంటే ఫీచర్స్ మనం ఎలాగో వాడడం కొన్ని రోజుల తర్వాత దాని మీద ఇన్వెస్ట్ చేసే డబ్బులు కంఫర్ట్ మీద ఇన్వెస్ట్ చేయడం బెటర్ అనిపించింది. కంఫర్ట్ అండ్ ఇంజన్ కూడా మనకి 2.2 లీటర్ వస్తుంది. ఇంజన్ అవన్నీ 1.5 వరకే వస్తుంటాయి. సీసీ పరంగా పెద్దది. పవర్ అండ్ టవర్ కూడా కంప్లీట్ ఎండ్యూరెన్స్ అండి. లాంగ్ రన్ అసలు 12 hours నాన్ స్టాప్ కొట్టినా సరే ఏం ప్రాబ్లం రాదు. ఓకే, అచ్చా, ఇదే బేస్ మోడల్ ప్రైస్లో మనకు హెక్టర్ కానివ్వండి, అందులో కూడా ఫీచర్స్తో పాటు 7-seater హెక్టర్ ప్లస్ లాంటివి కూడా ఉన్నాయి. సో అలా ఏమి వెళ్ళలేదు. హెక్టర్ మీద రెప్యుటేషన్ ఆ టైంలో కొన్ని ఇన్స్టాగ్రామ్ వీడియోస్ కానీ యూట్యూబ్ వీడియోస్ కానీ మనం చూస్తే చాలా కంప్లైంట్స్ చెప్పారు ఓనర్స్. అండ్ అది ఇంపోర్టెడ్ కాదు కదా, ఇండియా మేడ్ కాదు. అండ్ అవన్నీ ఎందుకులే హెడ్ ఏక్ మనకి అని చెప్పి మహేంద్ర నేటివ్ కదా అన్నట్టు ఇది ఇంక ఇదే చూసుకున్నా. టాటా మహేంద్ర మీద ఉంది అంతే, వేరే ఆప్షన్స్ మీద అంత ఫోకస్ పెట్టలేదు ఎక్కువ. అచ్చా, నేను ఇంజన్ గురించి పెద్దగా ఏమి ఇష్యూస్ ఉండే, కాకపోతే ఒకటే ఇష్యూ మీకు డీజిల్ పార్టికులేషన్ ఫిల్టర్ ఆ టైంలో ఇష్యూస్ ఇప్పటివరకు ఏమైనా వచ్చాయి అంటారా? ఇప్పుడు దాకా అసలు ప్రాబ్లం ఏమీ రాలేదు. ఇప్పుడు వచ్చే మోడల్స్కే వస్తున్నాయి అవన్నీ కూడా. మేబీ నాకైతే ఫార్చునేట్లీ అటువంటి ప్రాబ్లం ఏమి రాలా. నేను ఇది సెకండ్ టైం రీఫిల్ చేశాను. ఫస్ట్ టైం రీఫిల్ చేశాను ఓన్లీ వన్ టైం యాడ్ చేశాను ఇప్పటివరకు. నైస్. డెఫ్ ఆయిల్ కూడా కాస్ట్ తక్కువ అండి, టాటా అంత కాదు. ఓకే, సో ఫస్ట్ ఫీచర్స్ నుంచి వెళ్దాం మనము బేస్ మోడల్లో. సో ఎలోజిన్ హెడ్ ల్యాంప్స్ అనేవి వస్తున్నాయి. త్రో అంతా కూడా ఎలా ఉంటుంది? త్రో హాలోజన్ రిఫ్లెక్టర్స్, ఈ ప్రొజెక్టర్స్ కూడా కాదు. సో అదో పెద్ద మైనస్ అది. నేను ఆఫ్టర్ మార్కెట్ ఇది లైట్స్ వేయించుకున్నాను నేను. ఓకే, ప్రెసెంట్ అయితే సాటిస్ఫైడ్. ఇంకా ఆక్స్ లైట్స్ ఏమైనా ప్లాన్ చేయాలని చెప్పి చూస్తున్నాను. ఓకే, అండ్ ఫాగ్ ల్యాంప్స్ ఆప్షన్ కూడా ఉంది. ఆప్షన్ యాడ్ చేసుకోవచ్చు. ఆప్షన్ ఉంది, బటన్ ఉంది, అన్నీ ఉన్నాయి, మనం యాడ్ చేసుకోవాలి. అచ్చా, అలైస్ నాకు చాలా అట్రాక్టివ్ అనిపిస్తుంది. మళ్ళీ మహేంద్ర లోగో కనిపిస్తుంది. ఇది ఏంటి స్టోరీ అండి? ఇది ప్లాటీ అలైస్ అండి. ఓకే, ఒక 3-4 months బ్యాక్ వేయించాను. ఓకే, ఆ మధ్యలో ప్లాటీ లోగో వస్తుంది. నేనే బయటికి తీసుకెళ్ళి స్టిక్కరింగ్ చేయించేసాను. ఓకే, మహేంద్ర స్టిక్కరింగ్ చేశారు. అండ్ వీల్స్ ఇవి స్టాక్ వచ్చాయి, మళ్ళీ చేంజ్ నేనేమి అప్గ్రేడ్ చేయలేదు. ఎట్లున్నాయి వీల్స్? దీని పర్ఫార్మెన్స్? వీల్స్ అయితే ఫుల్ సాటిస్ఫైడ్ అండి. గ్రిప్ కానీ బ్రేకింగ్ కానీ మేబీ మైలేజ్ కూడా హెల్ప్ అవుతుందని నేను అనుకుంటున్నా. నాకైతే ఇప్పుడు దాకా ఇష్యూ ఏం రాలా. అచ్చా, అలాగే యాడ్ చేసిన తర్వాత మీకు సస్పెన్షన్లో ఏమైనా డిఫరెన్స్ కానీ, స్టీరింగ్లో ఏమైనా డిఫరెన్స్ కానీ? స్టీరింగ్ కొంచెం లైట్ అనిపిస్తుంది. ఇంకా లైట్ అయింది. ఎందుకంటే ఇప్పుడు పికప్ కూడా నాకు కొంచెం ఫ్రీగా అనిపిస్తుంది. ఓకే, రిమ్స్ ఉన్నప్పుడు నాకు కొంచెం హెవీగా అనిపించింది. ఇప్పుడు మైలేజ్ కూడా కొంచెం ఒక 1-2 kilometers చేంజ్గా అనిపిస్తుంది నాకు. అది ఎలాయ్ వీల్స్ వల్ల లేకపోతే సర్వీస్ వల్ల నాకు తెలియదు డిఫరెన్స్. ఎందుకంటే రెండు ఆల్మోస్ట్ సేమ్ టైంలో జరిగింది. కానీ సాటిస్ఫైడ్, ప్రాబ్లం అయితే ఏమీ లేదు. డిఫరెన్స్ అయితే బెటర్ అయింది కానీ నెగిటివ్ అవ్వాలి. అచ్చా, ఇంకొకటి నేను విన్నాను, స్కార్పియో లాగా బేస్ మోడల్ అయితే ఒక పవర్ ఉంటుంది, టాప్ మోడల్ అయితే ఒక పవర్. అది ఈ XUV 700 కూడా ఉంటుంది. 700 సిరీస్లో కూడా అలాగే ఉన్నాయండి. ఇంజిన్ సేమ్ వస్తుంది, BHP అనేది తక్కువ వస్తుంది అని అంటే. ఇది 153 BHP. ఓకే, అది 170 178 సంథింగ్ టాప్ మోడల్స్. మిడ్ వేరియంట్ నుంచి టాప్ వరకు EX3 నుంచి 170+ వస్తుంది. అక్కడ మీకు ఏమన్నా అదేమంటారు తక్కువ అనిపిస్తుందా పవర్ కానీ? లేదండి, ఇప్పుడు సిలేరియో తీసుకుందాం.
90 హార్స్ పవర్ 89 సంథింగ్ ఎంతో ఉంటుంది. వాళ్ళతో పాటు మనం అదే రోడ్లో వెళ్తాం. ఓకే, ఇది జస్ట్ ఏంటంటే ఎక్కువ హార్స్ పవర్ అంటే ఎక్కువ ఎంజూరెన్స్ అంతే, లాంగ్ డ్రైవ్ ఇబ్బంది రాదు. అదైతే కొంచెంసేపు పోగొస్తుంది. ఓకే. అచ్చా, మైలేజ్ ఏమి ఇస్తుంది? తక్కువ పవర్ 20 bhp తక్కువ ఉంది, డీజిల్ కాబట్టి మైలేజ్ ఏం తీసిస్తుంది? డీజిల్ మైలేజ్ ఇష్యూస్ అయితే ఏమీ లేవు, కంప్లీట్లీ సాటిస్ఫైడ్. పెట్రోల్ తీసుకుంటే బుక్ అయిపోతుంది. బుక్ అయిపోయి మా సిటీలో అయితే నాకు 14 అలా వస్తుంది, లాంగ్ డ్రైవ్లో 18. అంటే నేను ట్యాంక్ టు ట్యాంక్ టెస్ట్ చేయాలి, ఇది రీడింగ్ బట్టి చెప్తున్నా. 20 మార్క్ కూడా ఒక్కోసారి చూపించింది అన్నమాట. ఒక 1 km అటు ఇటు అయినా కూడా మంచి మైలేజ్, సాటిస్ఫైడ్. 13 or 19 వేసుకున్నా కూడా గుడ్ మైలేజ్. అవును. అండ్ ఈ ఫుట్ స్టెప్ కూడా మీరు ఎక్స్ట్రా ఇది ఆఫ్టర్ మార్కెట్ అండి. అచ్చా, ఓకే. అండ్ రెయిన్ వైజర్స్ వేయించారు మీరు. కెమెరా అయితే రాదు యాక్చువల్గా. కెమెరా రాదు, కెమెరా మ్యాండేటరీ యాక్సెసరీ మనం తీసుకోవాల్సిందే. మహీంద్రా నుంచి కంపల్సరీ అన్నారు. అది టాప్ ఎండ్ అయినా సరే రేర్ కెమెరా రాదు. అప్పట్లో అయితే నాకు అది గుర్తుంది. ఓకే, సో మనం అది వేయించుకోవాలి, అదో 7000 ఉంటుంది. ఓకే, కంపల్సరీ మహీంద్రా నుంచే వేయించుకోమని ఫోర్స్ చేస్తారా ఏమన్నా? అలా ఫోర్స్ ఏ ఉండదు, ఎందుకంటే మనకు ఆల్రెడీ డిస్ప్లే ఉంది. ఓకే, బేస్ అయినా సరే డిస్ప్లే ఇచ్చేసాడు. అవును. సో ఎందుకు కాంప్లికేట్ చేసుకోవడం, 7000కి రాజీ పడడం వేస్ట్ కదా. అచ్చా, బేస్ మోడల్లో ఫీచర్స్ మిస్ అవ్వడంలో వైపర్ మిస్ అయింది, వైపర్ మిస్ అవుతుంది, మిస్ అయింది. మీకు ఏదైనా ఇంపార్టెంట్ అని ఇప్పటివరకు అనిపించిందా? ఇంపార్టెంట్ అనిపించడం అంటే సపోజ్ మనకి డిస్ప్లే ఇచ్చాడు. యాక్చువల్గా ఏ బేస్ మోడల్ ఎంత సైజ్ కార్లో స్పీకర్లు కూడా ఎవరు. అవును. దీనికి డిస్ప్లే ఇచ్చాడు, సోనీ స్పీకర్స్ ఇచ్చాడు. అవును. కాకపోతే యాపిల్ కార్ప్లే లేదు. ఓకే, ఆండ్రాయిడ్ ఆటో వైర్డ్. వైర్డ్ అట్లీస్ట్ యాపిల్ ఇచ్చిన బాగుండేది. అవును, బట్ అది కూడా ప్లస్ ఇంకోటి 12 volt పాయింట్ ఫ్రంట్ ఉండదు. ఓకే, మధ్యలో వాళ్ళకే ఉంటుంది, కంప్లీట్ డిక్కీలో ఉంటుంది. ఓకే, అదొకటి మైనస్. అచ్చా, లాంచ్ అయినప్పుడు నేను ఇంతకుముందు ఓనర్ని కూడా అడిగాను ఇదే క్వశ్చన్. లాంచ్ అయినప్పుడు ఎంతైతే బుకింగ్స్ వచ్చాయో దాంట్లో ఒక 10% బుకింగ్స్ క్యాన్సిల్ కూడా చేసుకున్నారు. ఎందుకంటే మెయిన్ రీజన్ అప్పుడు వచ్చిన ఏదైతే ఇన్ఫర్మేషన్ ఉందో టెయిల్ గేట్ ఫైబర్ రావడం అని అన్నారు. దానివల్ల సేఫ్టీ ఉండదని చాలా మంది భయపడ్డారు, మళ్ళీ సఫారీకి వెళ్ళారు. సో ఈ ఫైబర్ టెయిల్ గేట్ ఎంతవరకు సేఫ్ అని అంటారు మీరైతే? ఓకే, నేను ఒక రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ చెప్తా. మా సర్కిల్లో ఇంకో 700 ఉంది. ఓకే, విజయవాడ హైవేలో వెళ్తున్నారు వాళ్ళు, వెనకాల నుంచి వచ్చి క్రేటా కొట్టింది. ఓకే, క్రేటా ఇంజిన్ దాకా మార్చారు. ఓకే, 700 ఓన్లీ డిక్కీ మార్చారు. ఓకే, సో క్వాలిటీ అయితే ఉంది. క్వాలిటీ ఫైబర్ టెయిల్ గేట్ అయినా కూడా క్వాలిటీ ఉంటుంది. ఓన్లీ ఫ్రంట్ ఇంపాక్టే కదా, బ్యాక్ ఇంపాక్ట్ కూడా 5 స్టార్ ఇచ్చారు. అదే MX-1లో 7 seater వస్తుంది. 7 seater అండి, ఇది ఓన్లీ 5 seater అయినా? ఇది 5 seater. 7 ఆప్షన్, 7 ఇప్పుడు వస్తుంది. ఇప్పుడు ఆప్షన్ ఉంది, అప్పుడైతే లేదు. 5 seater కాబట్టి మీకు బూట్ స్పేస్ బాగుంటుంది. నార్మల్గా సీట్స్ ఉంటే మాత్రం బూట్ స్పేస్. కానీ ఈ వెహికల్ ఇంత పెద్ద చూస్ చేసుకుంటే 7 seater ఉంటే బాగుండేది అని అనిపించింది. అసలు ఎప్పుడు ఆ థాట్ రాలేదండి. దీన్ని 5 seater గానే చూశారు ఏదండి? పర్చేస్ చేయడమే 5 seater గానే వెళ్ళండి. ఓకే, పైగా బూట్ స్పేస్ మనకు బోనస్ అనుకోవచ్చు. బోనస్ అంతే కదా. ఓకే, సో ఇప్పటివరకు టాటా తర్వాత మహీంద్రా నుంచి ఎక్కువగా సర్వీస్ ఇష్యూస్ అవి అంటూ ఉంటారు. మీరు మహీంద్రా నుంచి అలాంటివి ఏమైనా ఫేస్ చేశారా? నేను ఏమీ ఫేస్ చేయలేదండి. నేను అనుకున్నట్టుగానే వాళ్ళు అన్నీ చేసి పెట్టారు, అదేం ప్రాబ్లం లేదు. నేను మల్టిపుల్ సర్వీస్ స్టేషన్ దగ్గరికి వెళ్ళాను. నేను హైటెక్ సిటీ దానికి, ఇక్కడ JNTU దగ్గర ఉన్న దానికి, ఓకే, అన్నీ సాటిస్ఫైడ్. అన్ని సర్వీసెస్ కూడా సాటిస్ఫైడ్ ఉంది. ఓకే, సో ఇంకోటి 2.2 liter డీజిల్ ఇంజన్. సో మహీంద్రా ఇంజన్స్ ఎంతవరకు రిలయబుల్గా ఉంటే మీరు ఎంతవరకు ఈ కార్ని యూజ్ చేద్దాం అనుకుంటున్నారు కిలోమీటర్స్ వైజ్? బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే మన క్యాబ్ ఫ్లీట్లో వాడుతున్న జైలో ఫెయిల్డ్ మోడలే. అవును, కానీ ఫుల్లీ కంప్లీట్లీ రిలయబుల్. అవును. సో అదే బెస్ట్ ఎగ్జాంపుల్. మహీంద్రా ప్రాబ్లం లేదండి అటువంటి ఇంజన్ ప్రాబ్లం. CRDI అన్నది ప్రూవెన్ కాన్సెప్ట్. దాంట్లో ప్రాబ్లం వచ్చే స్కోప్ అయితే నేను చూడలేదు. అచ్చా, గేర్ షిఫ్ట్స్ ఏమన్నా లాగ్ అవ్వడం కానీ, క్లచ్ ప్లే ఎలా ఉంటుంది? క్లచ్ చాలా గట్టిగా ఉంటుంది, హార్డ్ అవుతుంది, చాలా గట్టిగా ఉంటుంది. మనం ఈ హ్యూండై సెల్టోస్ కానీ లేదా క్రేటా కానీ అటువంటి కార్స్ డ్రైవ్ చేసి వచ్చి ఇది డ్రైవ్ చేయాలంటే వాళ్ళకి అంత కంఫర్ట్ అనిపించదు. అండ్ గ్రౌండ్ క్లియరెన్స్ అయితే ఇప్పటివరకు ఏం ప్రాబ్లం రాదు. కానీ ఫుట్ స్టెప్ యాడ్ చేసిన తర్వాత ఎప్పుడన్నా వచ్చిందా? అసలు అలాంటి సిచ్యువేషన్ అయితే ఏం తగలలేదు ఇప్పుడు దాకా. ఓకే, చలో ఒక్కసారి ఇంటీరియర్కి వెళ్దాం అండ్ ఫ్యూచర్స్ బేస్ మోడల్ ఏముంటాయి కూడా చూద్దాము. ఈ ఫ్లెష్ డోర్ అండ్ ఇస్ డిజైన్ ఇప్పటికి కూడా ట్రెండీ ఉంటుంది బేస్ మోడల్ నుంచి కూడా. సో మీకైతే బేస్ మోడల్లో కూర్చోండి, బ్లాక్ అండ్ బీచ్ ఇంటీరియర్స్ వస్తాయి. నార్మల్గా టాప్ ఎండ్లో అయితే కంప్లీట్ బీచ్ ఇంటీరియర్స్ అని అంటారు. బట్ ఇదే మెయింటెనెన్స్ కొంచెం బెటర్ అనొచ్చా? ఇది మెయింటెనెన్స్ బెటర్ అండి. వైట్ కలర్ ప్రాబ్లమేటిక్ ఎప్పటికైనా కానీ మెజారిటీ పార్ట్ బ్లాక్ ఉంది. మన కాలు తగిలే ప్లేస్ అంతా బ్లాకే ఉంటుంది. ఉంటుంది. సో అది మనకు అంత బయటకి ఎలివేట్ అవ్వదు, మేనేజ్ చేయొచ్చు.
ఓకే, సీటింగ్ కంఫర్ట్ అంతా కూడా సీటింగ్ ద బెస్ట్ సీటింగ్ కంఫర్ట్, బెస్ట్ సీటింగ్ ఉంటుంది. బట్ ఫీచర్స్ ఇప్పుడు వచ్చే ట్రెండీ ఫీచర్స్ అన్నింటిలో మీరు ఏదైనా మిస్ అయినట్టుగా 360 కెమెరాస్ అంటారు, వైర్లెస్ ఛార్జింగ్, వెంటిలేటెడ్ సీట్స్, పానోరామిక్ సన్ రూఫ్, ఇవన్నీ మిస్ అయినట్టుగా అనిపిస్తుంటుంది. పానోరామిక్ సన్ రూఫ్ అన్నది టెంప్టింగ్ ఫీచరే కానీ నేను అంత రికమెండ్ చేయను. ఎందుకంటే నా బెస్ట్ ఫ్రెండ్ది నెక్సాన్ ఉంది, వాడి దానికి సన్ రూఫ్ ఉంది కానీ ఎప్పుడు వాడలా. ఓకే, ప్లస్ అదో హెడ్ ఏక్ సరిగ్గా పనిచేయ ఒక్కోసారి. అండ్ 360 డిగ్రీ కెమెరా ఒకటి బాగా రిగ్రెట్ అవుతున్నాను, ఎందుకంటే మా అపార్ట్మెంట్ పార్కింగ్ చాలా టైట్. ఎగ్జాక్ట్లీ చూసాను. ప్లస్ కింద చిన్నపిల్లలు ఆడుకుంటూ ఉంటారు, వాళ్ళు కనపడరు అన్నమాట ఒక్కోసారి. పెద్ద వెహికల్ పార్కింగ్, టైట్ పార్కింగ్ లో కొద్దిగా అప్పుడు 360 చాలా బెనిఫిట్ అవుతుంది. పర్ఫెక్ట్ డ్రైవింగ్ అయితే తీసేస్తాం. స్క్రీన్ వస్తుంది, బట్ మహేంద్రాలో ఇంకొక పెద్ద ఇష్యూ, ఏ స్క్రీన్ అయినా లాగ్ అవుతుంది, టచ్ పని చేయదు, అది ఇది అంటారు. దీంట్లో ఏమన్నా బేస్ మోడల్స్ లో ఉంటుంది? ఈ 2 years లో అలా ఫ్రీజ్ అవ్వడం ఒక 2 to 3 times జరిగింది. అంతకు మించి ఎప్పుడు ఏం అవ్వలేదు. ఫ్రీజ్ అంటే కంప్లీట్ స్క్రీన్ ఆఫ్ అయిపోవడం, స్క్రీన్ కార్ స్టార్ట్ అయినా స్క్రీన్ స్టార్ట్ అవుతుంది. ఓకే, మళ్ళీ ఒకసారి ఆఫ్ చేసి ఆన్ చేస్తే రెక్టిఫై అవుతుంది. ఓకే, అండ్ మనకి మాన్యువల్ ఏసీ వస్తుంది. మాన్యువల్ ఏసీ కూలింగ్ ఎలా ఉంది? ఏసీ కూలింగ్ ఫ్యాంటాస్టిక్ అండి, అసలు ప్రాబ్లం లేదు. వెనకాల వాళ్ళకి కూడా దానికి ఒకటే ప్రాబ్లం ఏంటంటే 500కి పిల్లర్స్ లో వస్తుంది ఏసీ వెంట్స్. ఓకే, దీనికి మామూలు కార్స్ లాగా కింద వస్తుంది. అది కనుక పైన ఇచ్చి ఉంటే బాగుండేది, చాలా బాగుండేది. అచ్చా, ఇంకోటి టాప్ మోడల్ అయితే థర్డ్ వాళ్ళకి ఏసీ వెంట్స్ ఉంటాయి విత్ రెగ్యులేటర్ ఉంటుంది. ఓకే, నాకు ఈ ఎల్ఈడి లైట్స్ కనిపిస్తున్నాయి, మీరు అప్గ్రేడ్ చేశారా? లేదండి, కార్ తో పాటు వచ్చాయి. కొన్ని కార్స్ లో టాప్ లైన్ లో కూడా ఎల్ఈడీస్ ఇవ్వట్లేదు ఎవరు. ఈ బేస్ మోడల్లో అయితే నాకు చాలా ఫీచర్స్ కవర్ అయిపోయింది, అందుకే ఇది ప్రిఫర్ చేశాను నేను. టాటా హ్యారియర్ బదులు టాటా హ్యారియర్ దీని మీద 1 lakh ఎక్కువ. ప్లస్ స్పీకర్స్ రావు, 16-inch వీల్స్ వస్తాయి, ప్లస్ డిస్ప్లే రాదు. దీంట్లో నాకు ఆండ్రాయిడ్ ఆటో డిస్ప్లే, 17-inch వీల్స్, స్పీకర్స్, సోనీ స్పీకర్స్, మంచి సౌండ్ క్వాలిటీ అన్ని బాగా. అన్నిటికన్నా మెయిన్ ఆఫ్టర్ సేల్స్ సర్వీస్ మీ దగ్గర మీరు కొంచెం పీస్ఫుల్గా టాటాతో కంపేర్ చేస్తారు. నాకు ఎప్పుడు 10,000 7,000 దాటలేదు. ఓకే, స్టీరింగ్ కంట్రోల్స్, మ్యూజిక్ కంట్రోల్స్ వచ్చాయి, ఇన్ఫోటైన్మెంట్ కంట్రోల్స్, బేసిక్ కంట్రోల్స్ ఉంటాయి. అచ్చా, బ్రేక్స్ అనేవి 4 డిస్క్ బ్రేక్స్ బేస్ మోడల్ నుంచి. బేస్ మోడల్ ఎలా ఉందండి బ్రేకింగ్? అసలు కామెంట్ చేయక్కర్లా. ఓకే, సో హెడ్ లైట్స్ త్రో ఒకటి, అదొకటి నెగిటివ్ 12 volt పాయింట్ ఒకటి నెగిటివ్ అంతే. ఈ రెండు క్లచ్ ఒకటి నెగిటివ్. బట్ ఓవరాల్ గా చూస్తే 17.5 lakhs లో మనకు ఇంత పెద్ద వెహికల్, పెద్ద ఇంజన్ రావడం, అండ్ ఇప్పటివరకు మీకు అన్నిటికన్నా అయిన పాటు డిపిఎఫ్ ఇష్యూ లేదు అసలు. ఇప్పుడు వచ్చే 25 మోడల్స్ అన్ని కూడా కొన్న 3 months కే సర్వీస్ సెంటర్ వెళ్ళిపోవడం, అదొకటి. అంటే నా ఒపీనియన్ ఏంటంటే మనం వాడిన టెక్నాలజీ మీద ఇన్వెస్ట్ చేయడం కన్నా వాడే కంఫర్ట్ మీద ఇన్వెస్ట్ చేయడం బెటర్. అదైతే లైఫ్, ఇదైతే ఎక్కువ కాలం ఉంటాయి గ్యారంటీ. అవి పని చేయవు, ఫోనే పని చేయట్లేదు, రోడ్డు మీద తిరిగే పని చేస్తాయి అని నా ఫీలింగ్. ఎగ్జాక్ట్లీ, అవును. యాక్సెసరీస్ అయితే ఇంకేమి ఇప్పించలేరు మీరు? ఇంకేమి. సీట్ కవర్స్ అయితే ఫ్యాబ్రిక్ సీట్ కవర్స్ మహేంద్ర షోరూమ్ నుంచి తీసుకున్నా. ఓకే, కాస్ట్ ఎంత పడింది? కాస్ట్ 10,000 లోపే అండి. ఎందుకంటే బయట డెకార్స్ లో కార్ చూసి రేట్ చెప్తున్నారు. నేను ఒక చోటని అడిగితే 35,000 చెప్పారు. అదే మహేంద్ర బ్రాండింగ్ వచ్చి అన్ని వస్తే నాకు విత్ వాటర్ రెసిస్టెంట్, ఎయిర్ ప్రూఫ్ ఇవన్నీ ఉన్నాయి. దీనికి ఫిట్టింగ్ కూడా బాగుంది, వాళ్ళే చేసేసారు, చాలా బాగుంది. డెలివరీ టైంలోనే తీసేసుకున్నా. ఇది మ్యాట్స్, మడ్ ఫ్లాప్స్ అన్ని కలిపి నాకు 19,000 చేంజ్ అయింది. ఓ నైస్. అదే సర్వీసెస్ ఎన్ని అయ్యాయి ఇప్పటివరకు? 2 అయినాయి అండి. ఓకే, కాదు 3 అయిపోయినాయి. 3 అయిపోతాయి, 25,000. సో సర్వీస్ కాస్ట్ ఏమొస్తుంది మీకు ప్రతి ఇంటర్వెల్కి? సర్వీస్ కాస్ట్ ఫస్ట్ది నాకు తెలిసి 2,000కి ఎంతో చేసినట్టు గుర్తు నాకు. ఓకే, ఐడియా లేదు. తర్వాత నుంచి 10,000 అంతే. 10,000లో అయిపోతుంది సర్వీస్. ఫర్దర్ గా కూడా మనం 10,000కి వెళ్ళక్కల, 15,000కి వెళ్తే చాలు. అంతే, వాళ్ళు చెప్పింది మాట ఇది. సో ఐఎమ్ హ్యాపీ, ఓవరాల్గా హ్యాపీగా ఉన్నారు. సో ఫైనల్గా మీరైతే ఈ సజెస్ట్ చేస్తారా 2025లో, లేకపోతే 2025 మోడల్ కాబట్టి ఇష్యూస్ ఉన్నాయి అన్నట్టుగా మీరు వేరే ఏమైనా సజెస్ట్ చేస్తారా? ఒకటే మోడల్స్. చిన్న కార్కి వెళ్తే అది కంప్లీట్ డిఫరెంట్ సినారియో. పెద్ద కారులో యాడాస్ ఇవన్నీ వస్తాయి, మన రోడ్లుగా ఏం వాడం మనం. ఎగ్జాక్ట్లీ. నేను ఒకసారి కార్ వాష్కి వెళ్తే అక్కడ యాస్టర్ వేసుకుని వచ్చారు ఒక అతను, ఎంజీ యాస్టర్. అతను 25 lakhs పెట్టి తీసుకున్నాడు కారు. ఓకే, విత్ యాడాస్ అన్ని ఫీచర్స్. కానీ ఇప్పుడు దాకా వాడలా. అదే ఇంకా 7 lakhs సేవ్ చేస్తే ఎంత పెద్ద కార్ వస్తుంది, కంఫర్ట్ గా డ్రైవ్ చేసుకోవచ్చు కదా అనిపించింది. సో ఫీచర్స్ నమ్ముకోకపోతే 700 బేస్ మోడల్ కూడా మంచి అండర్ రేటెడ్. పవర్ విండోస్ కూడా వచ్చాయి. పవర్ విండోస్ 4 పవర్ విండోస్. మిర్రర్స్ అన్ని కూడా మాన్యువల్ గా మాన్యువల్ అంటే జాయిస్టిక్ వైజ్ కాదు, ఎలక్ట్రానిక్ ఇచ్చాడు. లోపల మిర్రర్స్ అడ్జస్ట్ చేసుకో. ఫోల్డింగ్ అవ్వదు, అడ్జస్ట్మెంట్ అవుతుంది. ఫోల్డింగ్ అవ్వదు.
ఓకే అయితే ఇప్పటివరకు పెద్దగా ఏం లేదు, ఫుల్లీ సాటిస్ఫైడ్ మీరు? ఫుల్లీ సాటిస్ఫైడ్. డోర్ హ్యాండిల్స్ దగ్గర ఏమన్నా ఎల్ఈడి లైట్ వచ్చి బాగుండేది. ఇప్పుడు కరువుగా ఇస్తున్నాడు అది రెక్టిఫై చేసి. నైట్ టైం కనిపించదు, నైట్ టైం కనబడదు తడుంకో. ఇక టాప్ ఎండ్లో కూడా నార్మల్గా AX7లో కూడా ఇలాంటి డోర్ హ్యాండిల్స్ ఉంటాయి. లగ్జరీలో మాత్రమే ఆటోమేటిక్ ఓపెన్ అండ్ క్లోజ్ అనేవి ఉంటాయి. సో ఇక్కడ మనం బేస్ మోడల్ వాళ్ళం సాటిస్ఫైడ్ ఉన్నాం. సో అదంతా ఓకే. ఫైనల్లీ ఆన్ రోడ్ ప్రైస్ అండ్ డౌన్ పేమెంట్ EMI షేర్ చేసుకో. ఆన్ రోడ్ ప్రైస్ 17.7 అయ్యింది. నేను పైన 19 చేంజ్ పెట్టి యాక్సరీస్ షోరూంలోనే వేయించుకున్నా. ఓకే. వెనకాల రేర్ గార్డ్ కూడా షోరూమే. ఓకే. సైడ్ ఫుట్ రెస్ట్ అన్నీ బయట వేయించుకున్నా. సో నేను డౌన్ పేమెంట్ 10 lakhs చేశాను, మిగతా 7 EMI చేసుకున్నాను. ఓకే. ఎవ్రీ మంత్ ఎస్టిమేటెడ్గా అయితే ఎవ్రీ మంత్ 15,000 అలా చేంజ్ ఫర్ 5 years. 5 years. సో ఇంకేమైనా బెటర్ చేసుకుంటే మహేంద్ర అని అంటారా? ఇంకా బెటర్ చేసుకోవడం అంటే క్లచ్ ఒకటి అడ్జస్ట్ చేస్తే చాలా బాగుంటుంది డ్రైవింగ్కి. ఇంకా అంతకు మించి అంటే ఆల్రెడీ బేస్ మోడల్లో చాలా ఆఫర్ చేశారు. ఒకటి LEDs ఒకటి లేవు హెడ్ ల్యాంప్కి, బయట నుంచి చూడడానికి డిఫరెన్స్ అది ఒకటే కనిపిస్తుంది, కానీ మిగతా అన్ని సెట్ చేస్తాం. సో డెఫినెట్లీ ఇప్పటికి కూడా వాల్యూ ఉంటుంది. మా అయితే 1 lakh ప్రైస్ పెరిగిండొచ్చు అప్పటికి ఇప్పటికి 18-19 అవి అయ్యిండొచ్చు. బట్ 19 lakhsలో కూడా మీకు నెక్సాన్ టాప్ అండ్ అవే వస్తాయి, లేదంటే క్రీటా సెల్టోస్ తీసుకుని ఇవి మిడ్ వేరియంట్స్ వస్తాయి. కానీ బేస్ మోడల్ ఇంత పెద్ద వెహికల్, మెయిన్లీ ఇంజన్ గురించి చూడండి, 2.2 లీటర్. కానీ ఒకటి DPF ఇప్పుడు ఇష్యూస్ అయితే ఉన్నాయని చాలా కస్టమర్స్ అయితే చెప్తున్నారు. అదొకటి మీకు ఓకే అని కూడా. డీజిల్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఇంజన్, 20 bhp తక్కువ ఉంటుంది, దట్స్ ఇట్. బట్ ఇప్పుడు కూడా రా ఇంజన్ అని చెప్పొచ్చు. సో రివ్యూ మీకు హెల్ప్ఫుల్ అయింది అనుకుంటున్నాను. అండ్ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మీరు కూడా ఇలాగ మీ ఓనర్షిప్ రివ్యూ మన ఛానల్ ద్వారా షేర్ చేసుకోవాలంటే బైకర్స్ బోత్ తెలుగు ఆఫీషియల్ ఇన్స్టా పేజ్ ఉంది, అక్కడ మెసేజ్ చేయండి. రెండు వాట్సాప్ నెంబర్ స్క్రీన్ పైన యాడ్ చేసి అక్కడైనా మెసేజ్ చేయొచ్చు. ఏ 2-wheeler అయినా 4-wheeler అయినా హైదరాబాద్లో నేను మీ వరకు వచ్చి రివ్యూ అనేది తీసుకుంటాను ఇలాగే. సో డ్రైవ్ చేసే వాళ్ళు సీట్ బెల్ట్స్, రైడ్ చేసే వాళ్ళు స్టాండర్డ్ హెల్మెట్స్ అస్సలు మర్చిపోవద్దు.